అవు కానీ ఎమ్లాడ సభలనే అనుకుంటున్నోళ్ళ శ్రీమాను రేవంత్ సారు వారు లగచర్ల భూముల గురించి ఏమన్నాడోళ్ళ అవి వేస్ట్ భూములు తొండలు కూడా గుడ్లు పెట్టాయి అసలు ఆ భూములు వ్యవసాయానికి అక్కడికే రావు అందులో ఏం పండనే వండాయి ఇగో గిట్లనే రాగని తీసే కదా మరి నిజంగానే ఆ భూములలో తొండలు గుడ్లు పెట్టాయా వేస్ట్ భూములేనా ఈ గిరిజన రైతులకే పొద్దుపోక పోరాటం చేస్తాన్లా వాళ్ళకు ఏం దొయ్యకనే మా భూములు మాకే అని లడాయి చేస్తాన్రా ఏది హోమాలు కరుచుకొని వద్దాం రాండ్రి ఆడ మా విలేకరు కూడా రెడీగా ఉన్నాడు చూడురి ఇగో గిదేనోళ్ళ మన రేవంత్ సార్ చెప్పిన లగచర్ల భూములు తొండలు గుడ్లు కూడా పెట్టని ఊర్లు అగో ఈ పొలాలను సాగు చేసుకుంటున్న రైతుల కాడికే పోదాం నిజంగా తొండలు గుడ్లు పెట్టాయా ఇవి వేస్టేనా కమస్కం రైతు బంధన్ ఇప్పటిదాకా రాలేదా అరుచుకుందాం అగో గీ పెద్దవేమంటుందో ఇనూరి మేమైతే ఫార్మా కంపెనీ వద్దు ఇయ్యము భూములు ఇయ్యము మేము సవానికి సిద్ధంగా ఉండము గాని భూములు ఇయ్యము నీళ్లు వచ్చినాయి 10 ఏండ్లు రైతు బంధు వచ్చింది 4 గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పంట 3 పంటలు వండవిచ్చిండు 3 పంటలు వండ వేసుకొని మేము కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బాగుపడ్డాం ముందైతే ఏమీ లేకుండే మేము కేసీఆర్ ఉండంగా అవాదనం ఉండము ఇప్పుడు ఈ ఆయన రమణ్ రెడ్డి గెలిచినాక 10 నెలలే 10 నెలల నుంచి మాకు పొట్టకు లేదు బట్టకు లేదు అగుడు అయి రాజ్యం పట్టినాం మళ్ళీ ఇప్పుడు మీ ఊరి పేరు ఏంది మా ఊరు లగచెర్ల ఈ లగచెర్లలో మళ్ళీ మన గొడవ అయింది కావాలని చేసిరు కొన్ని పార్టీలు చేసినాయని చెప్పారు నిజంగా కావాలని జరిగిందా లేకపోతే మీరే మా భూములు వద్దని కొట్లాడిరా కావాలని పెట్టి పోయేది ఏడా సందు దొరకది ఇట్లయితే సందు దొరుకుతుంది అని కల్లటడికి ఒక్కనికే తోలిండ్రు కావాలి ఇట్లా ఏడ ఉండదు సందు లేదు అంటే మీ భూములు మీకు పోయినాయని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మాకు పోయినా అని చెప్తే 9 నెలలకు తెలిసాయి గెలిచిన 2 నెలలకే తెలిసింది ఒక నెల మందేశాలకే తెలిసింది మాకు మళ్ళీ మీరు బ్యాంకు పోయి లోన్ అప్లై చేసుకుంటే మీ భూములు ఆల్రెడీ అమ్మేసారు అది అని అన్నారంట నిజమేనా నిజమే మాకు లోన్ లేదు మీ భూమి లేదు మీకు లోన్ ఇయ్యాము ఏం లేము మీది ఏమీ లేదని మాకు లోన్ ఇవ్వలేదు మాకు రానియలేదు బ్యాంకులో మీది ఏం పోయింది మీ భూమి పోయిందని అన్నారు ఇక గప్పుగా వచ్చి కూర్చున్నా మా పొద్దు నుంచి ఇక ధర్నానే ఇన్నరా అనోల్లా ఆగురి ఒకలంటే ఏమో అనుకోవచ్చు ఇలా మాటలు కూడా వినాలా మీరు ఫార్మా కంపెనీ కావాలనుకుంటున్నారా లేకపోతే మీ భూములు మీకే కావాలి భూమి మాకే కావాలి సారు మా బతుకు తెరువు ఇన్నే ఉండదు మాకు మా భూమి మా పానం పోతే కూడా మా భూమి ఏము మా బతుకు తెరువు ఇండే ఉండదు ఇండే మా తాత 4, 5 నడుస్తున్నది తాత ఇండే ఈ రోజు పంట చేతికి వచ్చింది కదా ఈ రోజు పంటకు చేతికొచ్చింది ఇప్పుడు ఇంకా ఆవి వేస్తే ఇంకా ఏమన్నా పెట్టాలి ఇన్నేళ్ళు ఎట్లా ఉండే పంటలు అంటే పండించుకుంటుండ్రా మంచిగా ఉండేనా 10 ఏండ్ల సంది మంచిగానే సాతాయినాలకు బాగా రేవంత్ సారు ఇనవట్టదా సారు వీళ్ళు లగచర ఊరోలే సారు వీళ్ళే సారు ఈ భూములు వీళ్ళే కష్టపడి వండించుకుంటురు మీరేమో ఎమలాడకు పోయి తొండలు గుడ్లు పెట్టాయని అంటిరి వీళ్ళేమో 24 గంటలు ఈయన్నే ఉండేటోళ్ళు మరి వీళ్ళు చెప్పేదంతా అబద్ధమేనా సార్ వీళ్ళు అన్ని ఉద్దరముచ్చట్లేనా పెద్ద సార్ ఈ గిరిజనులు ఉత్త టైంపాస్కే ఢిల్లీ దాకా పోయిర్రా పొద్దుపోకనే జైళ్ళల్లో ఉంటుర్రా జర ఇలా మాటలిని చెప్పు సార్